హలో హలో క్రిక్మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ముందు వీడియోలో మనం సన్ రైజర్స్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు అందరూ టాకింగ్ పాయింట్ లో ఉన్న ఆర్సీబీ గురించి మాట్లాడదాం. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ వాళ్ళు ఎవరిని తీసుకున్నారు, ఆ పిక్స్ మంచివేనా, అసలు ఎవరిని తీసుకున్నారు, ఎవరిని వదిలేశారు తెలుసుకుందాం. ఆ 11 ఎలా అవుతుందో కూడా తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మనం చూస్తే, మనం ఒకసారి ఈ రాహుల్ ను వదిలేశారు, చహల్ ను వదిలేశారు, స్టార్క్ ను వదిలేశారు, ఇవన్నీ పక్కకు పెడదాం. వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్ట్రాటజీలో లేనట్టునే తీసుకోలేదు. అవి పక్కకు పెట్టి వీళ్ళు తీసుకున్న టీం ఎలా ఉందో చూద్దాం. సో వీళ్ళు తీసుకున్న టీంలో సాల్ట్ సాల్ట్ మంచి బై, ఫాఫ్ డూప్లెసీకి రిప్లేస్మెంట్ తెచ్చుకున్నారు సాల్ట్ ని. అది మంచి బై, కీపింగ్ కూడా వచ్చేస్తుంది మనకి. ఇక అట్లనే కాకుండా జితేష్ ని కూడా తెచ్చుకోరు లోవర్ మిడిల్ ఆర్డర్ కోసం. అది కూడా మంచి బై. వీళ్ళు బౌలింగ్ మీద మంచి లివింగ్ స్టోన్ కూడా కాన్సన్ట్రేషన్ ఉన్నాడు. పెట్టింది ఈసారి. బౌలింగ్ మీద కాన్సన్ట్రేట్ పెట్టింది, ప్రతిసారి బౌలింగ్ పోతుంది. సో బౌలింగ్ మంచి బౌలింగ్ వచ్చింది. ఆ, భువి, హేజిల్వుడ్, ఆ, హేజల్వుడ్, రసిక్దార్, యశ్ దయాల్, సుయేష్ శర్మ, లుంగి ఇంగిడి, నువన్ తుషారా, మంచి మంచి బైస్ ఇవన్నీ. చాలా మంచి బైస్. కానీ ఒకటే ఏంటంటే ఇందులో ఆబ్వియస్లీ హేజల్వుడ్, భువనేశ్వర్ అండ్ యశ్ దయాల్, వీళ్ళు ముగ్గురు 11 లో ఉండే ఛాన్స్ ఉంది. సో వీళ్ళ ముగ్గురులో ఆ, భువి ఒకడే కొంచెం కన్సర్న్ ఉంది ఎందుకంటే భువి పాస్ట్ ఇస్ ప్రైమ్ ప్రైమ్ అయిపోయింది. భువిది ప్రైమ్ దాటే ఉన్నాడు. కంబ్యాక్ ఇవ్వచ్చు, కంబ్యాక్ ఇవ్వలేడని కాదు, కొంచెం ఆ కన్సర్న్ ఉంది కాబట్టి సన్ రైజర్స్ ఎక్కువ మక్కువ చూపించలేదు అనిపిస్తుంది నాకు. అందుకే సన్ రైజర్స్ ఎక్కువ చూపించలేదు అనిపించింది. భువనేశ్వర్ కుమార్ వదిలేశారు. ఆ కంబ్యాక్ ఇస్తే కన్సిస్టెంట్. చెప్పలేము, మంచి కంబ్యాక్ ఇవ్వచ్చు. ఆ, వీళ్ళకి మంచి ఆల్రౌండింగ్ కూడా ఉంది. ఆల్రౌండర్స్ లివింగ్ స్టోన్ మనకి మంచి పార్ట్ టైం స్పిన్ ఇయ్యాడు. ఆ, కృణాల్ పాండ్యా బౌలింగ్ అంతా ఇవ్వకపోయినా బ్యాటింగ్ లో మంచి ఇంపాక్ట్ ఇస్తాడు, ఫినిష్ చేస్తాడు, గేమ్స్ ఫినిష్ చేయడానికి మంచి ఇంపాక్ట్ ఉంటుంది. టిమ్ డేవిడ్ కూడా ఆల్రౌండర్ అనలేము, మంచి ఫినిషర్. ఫినిషర్, ఇదే మంచి ఫినిషర్. ఇంపాక్ట్. ఇదే ఫినిషర్. ఫినిషర్ ఇంపాక్ట్ ఇవ్వగలుగుతాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి లాస్ట్ 3 ఓవర్స్ 4 ఓవర్స్ లో వచ్చి మంచి సిక్సెస్ హిట్ చేయగలిగిన బ్యాట్స్మెన్ టిమ్ డేవిడ్ కూడా. వీళ్ళకి షెపర్డ్ కూడా ఉన్నాడు. షెపర్డ్ కావాలంటే రొమారియో మిడ్ షెపర్డ్. సీజన్ లో షెపర్డ్ ని వాడుకొని లోవర్ డౌన్ ది ఆర్డర్ లో ఆ హిట్టింగ్ ఎబిలిటీ కావాలంటే, మోర్ ఫైర్ పవర్ కావాలంటే రొమారియో షెపర్డ్ ని వాడుకోవచ్చు. అలానే అతను బౌలింగ్ కూడా వేస్తాడు కాబట్టి అది కూడా వాడుకోవచ్చు కావాలంటే. సో స్వప్నిల్ సింగ్ వీళ్ళకి లాస్ట్ ఇయర్ ఆడిండు. స్వప్నిల్ సింగ్ కూడా మంచి రష్యర్ ఆడాడు. స్పిన్ వేయగలుగుతాడు. లాస్ట్ టైం ఒక 50 కూడా కొట్టినట్టున్నాడు ఆర్సీబీకి. అది కూడా మంచి పిక్, స్వప్నిల్ సింగ్ ని బైబ్యాక్ చేయడం. బ్యాటర్స్ ఆబ్వియస్లీ పడికల్ని తెచ్చుకున్నారు వీళ్ళు. లాస్ట్ మినిట్ లో పడికల్. తెచ్చుకున్నాడు పడికల్ని. అప్పటి వరకు స్వస్తిక్ చికారం ఉన్నాడు కాబట్టి స్వస్తిక్ చికారాన్ని వాడతారు అనుకున్నాము. కానీ పడికల్ వచ్చాడు కాబట్టి మనం పడికల్నే వాడతారు ఆబ్వియస్లీ అనుకుంటున్నాం. పడికల్ వాడతారు. ఉమ్. కానీ వీళ్ళకు ఒక వీళ్ళు కన్సర్న్ ఉంది. వీళ్ళ టీంలో ఒకసారి స్క్వాడ్ చూస్తే మనము, స్క్వాడ్ మొత్తంలో ఒకటే కన్సర్న్ ఏంటంటే సుయేష్ శర్మ ఉన్నాడు వీళ్ళకి స్పిన్నర్. కానీ సుయేష్ శర్మ ఎంతవరకు వేయగలుగుతాడు అనేది చూడాలి. లాస్ట్ ఇయర్ కోల్కతాకి బాగానే చేశాడు. లాస్ట్ ఇయర్ చాలా బాగానే చేశాడు. కానీ స్వప్నిల్ సింగ్ ఆ, సుయేష్ శర్మ ఎంతవరకు బౌలింగ్ సురేష్ శర్మ. వేయగలుగుతాడని చూడాలి. వీళ్ళకి ఆ స్పిన్ కన్సర్న్ ఉంది. వీళ్ళ టీంలో స్పిన్ స్పిన్ వీళ్ళకి స్పిన్ అంత మంచి చాలా స్పిన్నర్ కన్సర్న్ ఉంది. దొరకలేదు. చహల్కి వెళ్ళేది ఉండే, కానీ చహల్ వీళ్ళు అనుకునే రేంజ్ లో రాలేదు కాబట్టి సో చహల్కి వెళ్ళలేదు. స్పిన్నర్స్ ని బట్ పార్ట్ స్పిన్ టైమర్స్ తో కవర్ స్పిన్ చేయడానికి కి ట్రై వీళ్ళు చేస్తారు. కృణాల్ పాండ్యా మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. కృణాల్ పాండ్యా అండ్ లివింగ్ స్టోన్ ఇద్దరు స్పిన్ వేయాల్సిందే. ఇతను ఒక కృణాల్ ఒక 3, లివింగ్ స్టోన్ ఒక 3 ఓవర్స్ వేస్తే 6 ఓవర్స్ కవర్ అవుతాయి. వీళ్ళకి కొంచెం ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి అది మంచి ప్లస్ అవ్వచ్చు. కానీ స్పిన్ డిపార్ట్మెంట్ ఒకటి ఇబ్బంది ఉంది. చెప్పలేం. వీళ్ళే ముందడుగేసి వీళ్ళే వికెట్ తీసినా చెప్పలేం. చెన్నై లాంటి గ్రౌండ్ లో, ఆ, లక్నో లాంటి గ్రౌండ్ లో, ఎస్పెషలీ బ్యాక్ ఎండ్ ఆఫ్ ది సీజన్ సెకండ్ ఫేజ్ కి వచ్చే వరకు మనకి స్పిన్నర్స్ ఎక్కువ అవసరం అవుద్ది. సో ఎందుకంటే పిచ్చెస్ కొంచెం వేరౌట్ అయిపోయి ఉంటాయి. కొంచెం కొంచెం అన్ని వాడిన పిచ్చెస్ కాబట్టి కొంచెం వేరౌట్ అయిపోయి ఉంటాయి. స్పిన్నర్స్ ఎక్కువ
లైన్ అంటే స్పిన్నర్స్ కి ఎక్కువ మంచి హెల్ప్ దొరుకుతుంది పిచెస్ లో. అది చూడాలి సెకండ్. సో వంశీ, నీ 11 చెప్పు. ప్లేయింగ్ 11 ఎలా, నీ పాసిబుల్ వీళ్ళ 11 ఎలా పాసిబుల్ అవుతుంది 11 సో? వీళ్ళ పాసిబుల్ ప్లేయింగ్ 11. At 1 Virat Kohli, at 2 Philip Salt, at 3 Devdutt Padikkal, at 4 Rajat Patidar, at 5 Livingstone, at 6 Jitesh Sharma, at 7 Krunal Pandya, at 8 Romario Shepherd, ఉమ్, at 9 Bhuvneshwar Kumar, ఉమ్, at 10 Josh Hazlewood, at 11 SDR. ఇది నేను అనుకున్న వీళ్ళ 11. ఉమ్. దీని గురించి నువ్వేమంటావు? అంతే ఇక ఆడికి అంతే వస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ లో నాకు తెలిసి సుయేష్ శర్మని పెట్టుకుంటారు ఇంపాక్ట్ ప్లేయర్ గా. సుయేష్ శర్మ ఆర్ వీళ్ళకి రషిక్ దర్ కూడా ఉన్నాడు. రషిక్ దర్ ఇద్దరు బౌలర్లు అవుతారు. సుయేష్ శర్మ ఆర్ రషిక్ దర్, స్పిన్నర్ కావాలంటే స్పిన్నర్, ఒక ఫాస్ట్ బౌలర్ అంటే ఫాస్ట్ బౌలర్, వీళ్ళిద్దరిని వాడచ్చు. మనకి ఒక బ్యాట్స్మెన్ కావాలంటే స్వస్తిక్ చికారన్ ఉన్నాడు, స్వస్తిక్ చికారన్ కూడా వాడచ్చు. అలా కాదనుకుంటే మనకి ఒక ఆ, నేను అనుకుంటున్నా రొమారియో షెపర్డ్ని వాడకుండా కూడా రొమారియో షెపర్డ్ కాకుండా మన ఇండియన్ నువన్ తుషారా కానీ నువన్ తుషారాని వాడుకొని ఆ, మనకి టిమ్ డేవిడ్ ని ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోవచ్చు. ఇలా సెట్ అయిపోతుంది అట్లా కూడా. సో ఇది మనం అనుకుంటున్న ఆర్సీబీ గురించి. ఆర్సీబీ 11 ప్రాబుల్ 11 ఎలా ఉంటది అనేది మేము అనుకుంటుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. 11 లో ఎవరెవరు ఉండాలని. ఆ, మీరు ఏ ఏ పిక్స్ మీకు నచ్చాయో, ఆర్సీబీది బిట్స్ లో ఏ బిట్స్ నచ్చాయో కామెంట్స్ లో తెలియజేయండి. సో ఇది మన వీడియో గైస్. అంటిల్ నెక్స్ట్ వీడియో.